డెంగీతో చిన్నారి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇల్లందులోని స్టేషన్ బస్తీకి చెందిన చిన్నారి మేధశ్రీ ఇల్లందు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మేధశ్రీని స్థానికంగా చికిత్స చేయించిన ఫలితం లేకపోగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు బాలిక తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. డెంగ్యూ వ్యాధిని ప్రబలించే దోమలు కుట్టడంతోనే చిన్నారి చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలిపించిన చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలో దోమలు లేకుండా శుభ్రంగా ఉంచాలని అధికారులను ప్రజాప్రతినిధులు కోరారు. దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, తన కూతురు లాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ దోమ పేరు ఎనెఫ్నిషో ఏదో చెప్పారు సంథింగ్. నిరుపేద కుటుంబాలలో చిన్న పసిగందులు బలవుతున్నారు. దోమలో ఒక రకమైన భయంకరమైన రకం ఏంటంటే ఆడ దోమ, దాన్ని ఎనెఫ్నిషో ఏదో చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. ఆ దోమ కుడితే కొంతమందికి బ్లడ్ మోషన్స్ అయితే, ముక్కులో నుంచి రక్తం వస్తుంది, లేదా కడుపు వాపు వస్తుంది. కానీ దానికి మెడిసిన్ అంటూ ఉండదు. ఆ ఎనెఫ్నిషియా అనే దోమ కుట్టినప్పుడు 24 అవర్స్లో చికిత్స చేసుకోవాలని నాకు ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆ బాధ 24 గంటల్లో అనుభవించింది కాబట్టి అది నాకు తెలుసు. ఒక అధికారినో లేకపోతే ఒక రాజకీయ నాయకుడినో లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి కోసం చెప్పిన మాటలు కావి. నేను నా కుటుంబం అనుభవించిన బాధ కాబట్టి నేను వాళ్ళని అడిగి తెలుసుకున్న వివరం ఏంటంటే, ఒక దోమల్లో ఒక ఆర్డర్ దోమ, ఆ దోమ పేరు ఎనెఫ్నిషో ఏదో చెప్పారు సంథింగ్. ఆ దోమ కుడితే మాత్రం దానికి చికిత్స ఉండదు. ఇల్లందు పట్టణ ప్రజలు, అధికారులు, ఉన్నతమైన రాజకీయ నాయకులు ఎవరైనా సరే స్కూల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని, ఆఫీసుల చుట్టూ, హాస్టళ్ల చుట్టూ ఉన్న చెత్త చెదాన్ని తొలగించి దోమల మందు కొట్టి నా బిడ్డలాగా ఇంకే బిడ్డ కూడా మరణించడానికి అవకాశం లేకుండా దయచేసి మీరందరూ సాటి వ్యక్తులందరికీ సాయం చేయగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు బండ్ల వెంకటేశ్వర్లు, ఎలక్ట్రీషియన్, స్టేషన్ బస్తీ. పాప మేధాశ్రీ, 7th క్లాస్, 11 years, ఇంగ్లీష్ మీడియం, గర్ల్స్ హై స్కూల్, నిరుపేద కుటుంబం.